హాయ్ అందరికీ. ఇంకా ఈరోజు అయితే బిర్యానీ చేసినాం, సండే స్పెషల్. సూపర్ ఉంది. ఎంతైనా బయట తిన్న దానికంటే మనం ఇంట్లో చేసుకుందే దాని ఫీల్ సూపర్ ఉంటుంది. వేడి వేడిగా ఉంది. ఇక ముక్క కూడా మస్తు ఉంది, మస్తు బాగా ఉడికింది. బిర్యానీ, ఉల్లిపాయ, నిమ్మకాయ, ఇంకో థమ్స్అప్ బాటిల్. థమ్స్అప్ పడది, ఈ కాలం కూల్ కదా. కొంచెం ఏదో బిర్యానీలో థమ్స్అప్ తాగితేనే అది సూపర్ ఉంటుంది, తిన్నట్టుంటుంది, తాగినట్టుంటుంది కదా. నేనైతే ట్రై చేస్తున్నా, ఎట్లుందో చెప్తే ఇప్పుడు. సూపర్ ఉంది, ఎక్సలెంట్. బిర్యానీ చేయడం అంటే కొన్ని మసాలాలు కూడా మస్తు ఇంపార్టెంట్ ఉంటాయి ఇలా. పీస్ అయితే మస్తు ఉంది. దమ్ బిర్యానీ చేస్తాను నేను ఎప్పుడైనా. సూపర్ ఉంది. ముక్క కూడా వేడివేడిగా ఉంది, ఇంకా ఎంత బాగా ఉడుకుతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా చేస్తారు. ఇంకా సూపర్ ఉడికింది ముక్క, సూపర్ ఉంది ముక్క కూడా. టేస్ట్ ఎంతైనా హోటల్లో తినేదానికంటే మనం చూసుకుంది ఎంతైనా సూపర్ ఉంటుంది. హోటల్లో ఎట్లా చేస్తారో ఏం కదా, మన ఇంట్లో కొద్ది గొప్ప ఎంతో కొంత నీట్గానన్నా చేసుకుంటాం. తినబుద్ధి అయినప్పుడు ఎప్పుడన్నా ఒకసారి ఇంట్లో కూడా ట్రై చేస్తే ఇట్లా సూపర్ ఉంటుంది. దాంతోపాటు థమ్స్అప్ కంపల్సరీ ఉండాలి. బిర్యానీలో థమ్స్అప్ ఉంటేనే తిన్నట్టుంటుందా. మీరు కూడా తినండి, ఒక బుక్క పెడుతుంది. ఉంది కానీ ఇలా మసాలాలు వేసే విధానం బట్టి కూడా టేస్ట్ వస్తుంది. నాకైతే తింటూ టమాటాలు వస్తుంది. ఉల్లిపాయ నంచుకొని సూపర్ ఉంటుంది. ఇంకో బాస్మతి రైస్, ఇవి నార్మల్ రైస్ తోటి వేయరు కదా బిర్యానీ. ఎప్పుడైనా తినబుద్ధి అయినప్పుడు ఇంట్లో చేసుకుంటే బెటరు, బయట తినదానికంటే. అప్పుడప్పుడు ఇంట్లో కూడా ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. ఒకసారి ఫెయిల్ అవుతుండదు, రెండోసారి ఫెయిల్, మూడోసారి ఫెయిల్ కాదు, కంపల్సరీ సక్సెస్ అవుతుంది. ప్రతి ఒక్కరు చేసుకొని తినండి, ఓకేనా.